శ్రీమాత్రే నమః. ఈ స్వామిని దర్శించుకుంటే వెంటనే మోక్షం కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అంటే వెంటనే మోక్షం అంటే మరణం కాదు, మనకుండేటువంటి బాధలు ఇటువంటి వాటి నుంచి వెంటనే బయటపడి ఒక రకమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందానికి లోనవుతామని చెప్పి మనం దీన్ని గ్రహించాలి. ఈ క్షేత్ర మహిమ చాలా అద్భుతం. అందరూ కూడా దర్శించి తరిస్తారని తెలియజేస్తూ మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడి. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మన గొల్లల మామిడికి మా ఇంటి నుంచి ఖచ్చితంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి సమేత వీక్షణ ముక్తేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ ఆలయం పురాతనమైనటువంటి శివాలయం. ఈ స్వామిని దర్శించిన వెంటనే మోక్షం కలుగుతుందని చెప్పి మనకి భీమఖండంలో వ్రాయబడి ఉంది. అలాగే ఈ ఆలయానికి ప్రత్యేకంగా వెళ్ళడానికి గల కారణం మా తాతగారైన కుందనాల సిద్ధాంతి గారు 1941లో ఆ ఆలయానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాకారానికి పదం కట్టి 625వ పదాన్ని కట్టి అక్కడ దాన్ని వాస్తుని చూడడం జరిగింది. దాన్ని మళ్ళా నేను దర్శించుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు ఫోటోల రూపంలో తీయడం జరిగింది. అలాగే అక్కడ మరొక విశేషం, వారాహి అమ్మవారు అక్కడ ఉన్నారు. శిల రూపంలో పురాతనమైనటువంటి విగ్రహం అక్కడ భద్రపరచబడి ఉంది. ఈ వారాహి అమ్మవారిని ఈ కాలంలో చాలామంది ఈ రోజుల్లో ఆరాధిస్తున్నారు. ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. అనుకోకుండా అక్కడ వారాహి అమ్మవారి దర్శనం జరిగింది. శ్రీమాత్రే నమః. సంవత్సరం డేటు అందరూ చెప్తారు. ఇది 625వ పదం కట్టారండి అప్పట్లో. ఓకే, ప్రహరీ ఇదేమో ఎప్పుడో పెట్టింది. దాని ప్రస్తావన అప్పట్లో ఆయనే వేలకెళ్తాం చదువుకోవడానికి అప్పట్లో. అందువల్ల మా తాతగారిని రమ్మంతా ఆయన ఎక్కడ ఆయన పుస్తకంలో రాసుకున్నారు. ఆయన సహస్తాం. ఇక్కడ రాజరాజేశ్వరి విగ్రహం ఇచ్చారు అడిగారు మా తాతగారు. చూసాం ఎంపీ మాత్రం విగ్రహం రాయడి అమ్మవారు కానీ అమ్మవారు లలితానికి అందువల్ల